శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశిలో జన్మించిన జాతకుల యొక్క డిసెంబర్ 20 నుండి డిసెంబర్ 30 తేదీ వరకు 10 రోజుల కాలంలో ఉన్నటువంటి గ్రహ స్థితుల ఆధారంగా 10 రోజుల యొక్క రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. డిసెంబర్ 20వ తేదీ ఉదయం 6:30 నుండి 23వ తేదీ రాత్రి 11:42 వరకు ఉన్న సమయం మొత్తం కూడా కాస్తంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం. వృషభ రాశి జాతకులకు ఇంట్లో కలహాలు వస్తుంటాయి, అశాంతి ఏర్పడుతుంది, అధికారుల వల్ల తలనొప్పులు ఏర్పడతాయి, మిత్రులతో అభిప్రాయ భేదాలు వస్తాయి, ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క 3 రోజుల కాలం మొత్తం కూడా 20వ తేదీ నుంచి 21, 22, 23 తేదీలలో ఉన్న సమయం మొత్తం కూడా వృషభ రాశి జాతకులకు అనుకూలంగా లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం. అదే మాదిరిగా 24వ తేదీ తెల్లవారుజాము 1:32 నుండి 25వ తేదీ రాత్రి 9:12 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా వృషభ రాశి జాతకులకు అత్యంత మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సమయం. లీడర్షిప్గా వృద్ధిలోకి రాణిస్తారు, ధన వృద్ధి ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, సామాజికంగా మీ యొక్క పేరు ఇనుమడింపజేస్తుంది, రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి, మీ మాట అనేది చెల్లుబాటు అవుతుంది, ధనార్జన ఆశించినటువంటి ధనార్జన వస్తుంది. ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం, ఇంట బయట స్త్రీమూర్తులందరూ కూడా మీ మాట విని మీకు సహకరించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇకపోతే 26వ తారీఖు 12:42 నుండి తెల్లవారుజాము 12:42 నుండి 26వ తేదీ రాత్రి 11:42 వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా కుటుంబంలో మళ్ళీ అశాంతి ఏర్పడి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి తగాదాలు రావడం, తదనుగుణంగా కుటుంబంలో చిరాకులు ఏర్పడి మానసిక ప్రశాంతత లేకుండా ఉండడం అనేది ఆ సమయంలో ఉంటుంది. అదే మాదిరిగా 27వ తేదీ తెల్లవారుజామున 3:42 నుండి 30వ తేదీ 12:42 వరకు ఉన్న సమయం మొత్తం కూడా వృషభ రాశి జాతకులకు చివరి 3 రోజుల సమయం చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఈ 3 రోజుల కాలంలో మీరు కుటుంబ సౌఖ్యం ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి, అందరూ కూడా బంధువులందరూ దగ్గరకు వస్తారు, చిన్ననాటి స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సెలబ్రేట్ చేసుకునే దానికి అవకాశాలు ఏర్పడుతుంటాయి. మంచి సుఖ సంతోషాలు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ధనలాభం. ఆ 3 రోజుల్లో మీరు ఏ పని చేసినా, ఏ పని చేయాలని సంకల్పించిన పనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసినా, ప్లానింగ్ చేసినా కూడా ఈ 3 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలు తెప్పించడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. మరి ఓవరాల్గా డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి 10 రోజుల కాలంలో మొదటి 3 రోజుల సమయం బాగలేదు. మధ్యలో ఉన్నటువంటి 2 రోజుల సమయం మొత్తం కూడా విరామం తీసుకోవాల్సిన సమయం. ఏ పని చేయకుండా భవిష్యత్తులో చేయే పనుల గురించి అవగాహన చేసుకోవటం. 27వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి 3 రోజుల సమయం మొత్తం కూడా అత్యంత అనుకూల సమయం కాబట్టి మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడి సానుకూల ప్రభావాలని మీరు ఆస్వాదించి మీ జీవితాన్ని మంచి స్థాయిలో నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా సూచన. అదే మాదిరిగా కొన్ని పరిహారాలు చేయండి. డిసెంబర్ 27, 30 తేదీల మధ్యలో ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి కోతులకు అరటి పండ్లను పెట్టండి. ఈ ఒక చిన్న రెమెడీ చేయండి. మీరు అనుకున్న ఏ ముఖ్యమైన పని అయినా తప్పకుండా పూర్తి అవుతుంది. శ్రీమాత్రే నమః.